షాప్ దగ్గర నుంచి ఊళ్ళో ఒక బాబాయి తీసుకొచ్చి పాలిస్తూ ఉండేవాళ్ళండి. అది ఇచ్చినప్పుడల్లా బాగా నెయ్యొచ్చేదనమాట. 15 డేస్‌కి ఒకసారి నాకు దగ్గర దగ్గరగా ఆల్మోస్ట్ 1 ½ నుంచి 2 లీటర్స్ దాకా వచ్చేది. అయితే ఈ మధ్య తగ్గిచ్చేశారు తీసుకురావడం. అందుకని చెప్పి ఎక్కువ ప్యాకెట్ పాలు కొనుక్కుంటున్నాం అనమాట. అందుకని నెయ్యి కొద్దిగా తగ్గింది. ఇంకా 15 రోజులకొకసారి ఎందుకులే అని చెప్పి 2 డబ్బాలు పెట్టుకొని పెద్దగా ఏం వెన్నపూస వచ్చేటట్లు ఏం కనబడట్లేదని చెప్పేసి ఆ పాల మీద మేగడంతా కలెక్ట్ చేసుకొని ఒక 2 డబ్బాల్లో వేసుకొని తర్వాత దాన్ని ఒకరోజు నెయ్యి చేసుకుంటాను. అట్లా చేసిన నెయ్యనమాట. కానీ నెయ్యి వాసన మాత్రం సూపర్ ఉంటదండి. అది వేడి వేడి అన్నంలో కొంచెం గనక కర్రీలో వేసుకొని తింటే నిజంగా చాలా బావుంటుంది. ఆ స్మెల్‌కే టెంప్ట్ అయిపోతూ ఉంటాము. అయితే కూరల్లో వాడుకునే వాళ్ళు లేకపోతే స్వీట్స్‌కి వాడుకునే వాళ్ళు నెయ్యి మరీ ముదురు రంగులాగా రానివ్వకండి. ముందే తీసేసుకోండి. ఓన్లీ అన్నంలోకి వాడుకునే వాళ్ళు మాత్రమే ముదురు రంగుకి వచ్చేదాకా ఉంచుకోండి. ఎందుకంటే మళ్ళీ మనము వేడి చేసుకుంటాం గనక కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. అందుకని చెప్పి నెయ్యి లేత రంగులో ఉన్నప్పుడే తీసేసుకొని వడకట్టేసుకోండి. దీనికి మాత్రం ఎప్పుడైనా సరే స్టీలు మెష్ ఉంటుంది గదా! మనం టీ వడపోసుకునేది అట్లాంటి దాంతోనే వడపోసుకోండి. కొంచెం ఆరిపోయిన తర్వాతే వడపోసుకోండి. మరీ వేడి వేడిదేం పోసుకోకండి. చేతులు కాలుతాయి. చాలా సార్లు నేను నెయ్యంతా పారబోసిన రోజులున్నాయనమాట. అందుకని జాగ్రత్తగా చెప్తున్నాను. నెయ్యంతా అయిపోయితే ఒక ఎత్తయితే ఇదిగోండి ఈ గోదావరి అంటారు, గోమార అంటారు. మేమైతే గోమారి అంటాము. దీనికోసం అయితే తెగ కొట్టుకుంటాం అనమాట. మరి ఆ బ్లాక్ కనిపిస్తుంది కదా! అది మొత్తం లాక్కోకండి. అది కొంచెం క్యాన్సర్‌కి కాజ్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది మాత్రం బాగా ఇష్టంగా తింటాం. మీలో ఎంతమందికి ఇష్టం? ఒక లైక్ ఇచ్చి చెప్పుకోండి.